హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి చాలామందికి ఇంకా అమౌంట్ అయితే క్రెడిట్ కాలేదు కదా. అంటే ఓన్లీ ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే క్రెడిట్ అయ్యింది కదా. మరి బీసీ వాళ్ళకి చాలామందికి స్టేటస్ అప్డేట్ అయ్యింది కానీ మాకు అమౌంట్ పడలేదని అంటున్నారు కదా. మనకి ఈరోజు అయితే ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వము 896.79 కోట్లను బుధవారం విడుదల చేసింది. బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాల కింద ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు అని, నిర్దేశిత కార్యక్రమాలకు వీటిని ఖర్చు చేయాలని, ఇతర అవసరాలకు మళ్లించొద్దని ప్రభుత్వం అధికారులు స్పష్టమైన సూచనలు చేసిందని మనకి న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది. అంటే ఇది మనకి బీసీ సంక్షేమ పథకాలకి 896.79 కోట్లు విడుదల చేయడం జరిగింది కదా. సో మరి మనకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బీసీ వాళ్ళకి బీసీ కార్పొరేషన్ నుంచి అమౌంట్ పడే అవకాశం అయితే ఉందండి. సో మరి ఈ విధంగా మనకి ఫీజు అనేది బీసీ వాళ్ళకి క్రెడిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి నిన్న బుధవారము మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. ఇది విద్యా దీవెన పథకానికి అని ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు, అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి. కానీ వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అన్నారు కాబట్టి మనకి ఈ పథకానికి సంబంధించి మనకి సంక్రాంతికి వేస్తామని చెప్పారు కాబట్టి ఈ అమౌంట్ నుంచి కొంతమంది బీసీ స్టూడెంట్స్కి అమౌంట్ పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనకి అమ్మఒడి ఒకసారి బీసీ వాళ్ళకి బీసీ కార్పొరేషన్ నుంచి, ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఇలా ఒక్కొక్క కార్పొరేషన్ నుంచి ఒక్కొక్క టైంలో అమౌంట్ అయితే క్రెడిట్ చేశారు కదా. ఆ విధంగా ఈ అమౌంట్ కూడా క్రెడిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.